బాబు చనిపోయాడు. ఉం? మీ బాబు చనిపోయాడు. బాబు అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయిందని భావిస్తారా మీరు? ఉం. భావిస్తారా? భావిస్తాను. ఒప్పుకుంటారా అదని? ఉం. మా బాబు చనిపోయినప్పుడు ఆయన పిల్లలకి 3 years హైదరాబాద్ నుంచి కడప కారులో పోతున్నాం. డ్రైవర్ నిద్రపోయాడు, నేను కూడా కారులో ఉన్నా. తెల్లారుజాముననే బాబు సీరియస్ అయిపోయాడు, తలంతా దెబ్బలు. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. నేను గట్టిగా ఏడ్చేసాను. ఏమనిపించింది మీకు ఆ రోజు? ఆ రోజు ఏమనిపించింది, దుఃఖం ఎక్కువైపోయింది. తర్వాత గ్రహించుకున్నాను, నేను ఇంత పాపం చేశాను కదా, అది పిల్లల మీదకి వచ్చింది, బాబు మీదకి వచ్చింది. చనిపోయాడు. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో, ఇంక నేను ఆయన కలుస్తామా అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవునితో నేను కనెక్ట్ అయినాక, చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు. మైకల్ బాబు గారు, మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనొచ్చో అనొద్దో తెలియదు, కానీ నేను అనేస్తా. ఒక అంటే కావాలని ఒక యాక్టింగ్ చేస్తూ, నటన చేస్తూ ఒక వ్యక్తి చెప్తున్న మాటల లెక్క అనిపిస్తున్నాయి నాకు మీరు చెప్పేదంతా. అవును, యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముందండి నాకు? అంటే ఇప్పుడు పరలోకంలో మీ బాబు, చనిపోయిన బాబు ఉన్నాడు అని మీకు యేసుక్రీస్తు చెప్పిండు అని, అది కూడా మైకల్ బాబు అలియాస్ విజయ్ కుమార్ గారు చెప్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అవును, ఇప్పుడు యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు లేదా? లేదు, ఉండే విషయం చెప్తున్నా. జరిగింది కాబట్టి, దేవుడు చూపించాడు కాబట్టి. ఎప్పుడు దేవుడు చూపించాడో నాలో ఉండే దుఃఖం పోయి సంతోషం వేసింది. ఎందుకు సంతోషం అంటే, పరలోకమే స్థిరవాసం ఎవరికైనా. ఆ పరలోకం చేరినప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బాబును చూస్తాను కదా అనే సంతోషం. ఆ సంతోషం ఓకే, అది మీకు దేవుడు కలిగించిండా? అవును. రైట్, ఓకే.